నమస్తే వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు మోకాల సమస్యతో బాధపడుతున్నారా? మోకాల సమస్య ఏ వయసు వారికి వస్తుంది? మోకాల సమస్యకు రోబోటిక్ సర్జరీ ఒకటే పరిష్కారమా? మోకాళ్ళ మార్పిడి సమస్యలకు చికిత్సా విధానాలపై వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కన్సల్టెంట్ జాయింట్ రీప్లేస్మెంట్ ఆర్థోస్కోపిక్ సర్జన్ డాక్టర్ సుమన్ కుమార్ బానిక్ గారిని అడిగి మన సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్కారం అండి సుమన్ కుమార్ గారు. మెయిన్గా అంటే ఈ మోకాలి మార్పిడి అంటే ఏంటి? ఖచ్చితంగా దీనికి రోబోటిక్ సర్జరీ మాత్రమే పరిష్కారమా? మోకాల్ మార్పిడి ఆపరేషన్ వాట్ వీ కాల్ మెడికలీ యాజ్ అ టోటల్ నీ రీప్లేస్మెంట్ అనేది ఇట్ ఈస్ మెయిన్లీ డన్ ఫర్ పేషెంట్స్ హూ ఆర్ సఫరింగ్ విత్ సివియర్ ఆస్టియోఆర్థరైటిస్. దీంట్లో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ ఒకటే మార్గమా అంటే కాదండి. ఎందుకంటే హిస్టారికలీ చూసుకుంటే మనం నీ రీప్లేస్మెంట్ అనేది ఇట్ కెన్ బి కేటగరైజ్డ్ ఇంటూ 3 types అనమాట. ఫస్ట్ వచ్చేసి ఇట్ ఇస్ అ కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్ విచ్ ఇస్ దేర్ ఇన్ ప్లేస్ ఫర్ ద పాస్ట్ మోర్ దెన్ 40-50 years. నెక్స్ట్ అడ్వాన్స్మెంట్ వచ్చేసి కంప్యూటర్ అసిస్టెడ్ నావిగేషన్ సర్జరీ అని చెప్పి వచ్చింది మధ్యలో. దానికి మళ్ళీ అడ్వాన్స్డ్ నెక్స్ట్ స్టెప్ ఇస్ అ రోబోటిక్ టీకేఆర్. సో a patient can pick and choose, or the doctor also can counsel the patient as to what kind of surgery the patient requires anamata. So sometimes we go ahead with a conventional TCAR, sometimes we can go ahead with a computer assisted or a navigation TCAR, or sometimes we can go ahead with a robotic TCAR anamata. So dantlo kuda malli indications contra indications konni untayi. So weighing in all the aspects, both patient related as well as equipment related also, we can go ahead with any kind of knee replacement what the patient requires. అయితే TKR కి రోబోటిక్ TKR కి మధ్య డిఫరెన్స్ ఏంటండి? రోబోటిక్ TKR కి కన్వెన్షనల్ TKR కి మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి there's a lot of advanced technological tools and equipments అండి ఇన్వాల్వ్డ్ విత్ రోబోటిక్ TKR. ఇప్పుడు కన్వెన్షనల్ TKR గురించి మాట్లాడాలంటే కన్వెన్షనల్ TKRలో మనము వీ హ్యావ్ ఫ్యూ యంత్రాలు ఉంటాయి, అంటే జిగ్స్ అంటారు దాన్ని. సో కటింగ్ జిగ్స్ అంటారు. సో బేసిక్లీ నీ రీప్లేస్మెంట్లో మనం ఏం చేస్తాము, అరిగిపోయిన పార్ట్ ఏదైతే ఉందో, ఎముక ఏదైతే ఉందో దాన్ని మనం కట్ చేసి తీసేసి అక్కడ ప్లేస్లో ఇంప్లాంటేషన్ అనేది చేస్తాం, ఇంప్లాంట్స్ అనేది కూర్చోపెడతాం. సో దాట్ ఈస్ డన్ విత్ హెల్ప్ ఆఫ్ జిగ్స్ అనమాట. ఆ జిగ్స్ వచ్చేసి బోన్ పైన కూర్చుంటాయి, దాన్ని బట్టి మనము బోన్ అనేది కట్ చేస్తాం. సో దిస్ ఇస్ అ కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. బట్ ఇన్ రోబోటిక్ knee replacement, we don't use any kind of jigs. Instead of the jigs, there is a big console which is called as a robotic console anamata. So దాంట్లో వచ్చేసి ట్రాకర్స్ ఉంటాయి. సో ట్రాకర్స్ ఏం చేస్తాయంటే మనం సపోజ్ మనం నీ రీప్లేస్మెంట్ చేస్తున్నాం అనుకోండి. సో బేసిక్లీ ద 2 bones ఆర్ ఇన్వాల్వ్డ్, ఒకటి థై బోన్, ఒకటి లెగ్ బోన్. సో ఈ ట్రాకర్స్ అనేది మనము థై బోన్ ఇంకా లెగ్ బోన్ విచ్ కాల్డ్ as a femur and the tibia, దాంట్లో మనం ఫిక్స్ చేస్తాం. సో ఫిక్స్ చేసిన తర్వాత అక్కడ ఒక ఇన్ఫ్రారెడ్ కెమెరా అనేది ఉంటుంది మన రోబోటిక్ ఎక్విప్మెంట్లో. సో దిస్ ఇన్ఫ్రారెడ్ కెమెరా it will go and detect the trackers. Again the trackers will again give a reciprocal feedback. ఈ bone point ఇక్కడ ఉంది, ఈ bone point ఇక్కడ ఉంది. So we do a mapping in a robotic TKR. So basically in conventional TKR we use jigs which are fixed jigs. దాని ద్వారా మనం బోన్ కట్ అనేది చేస్తాం. రోబోటిక్లో వచ్చేసి ఇన్ఫ్రారెడ్ కెమెరా, ఇన్ఫ్రారెడ్ ట్రాకర్, ఒక పెద్ద కన్సోల్ ఉంటుంది. సో వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఇట్ ఈస్ బీయింగ్ డిస్ప్లేడ్ ఇన్ ఆన్ ద స్క్రీన్. సో that is how it is more precise అనమాట in comparison to a conventional TKR. ఓకే, ఈ TKRలో ఉపయోగించే రోబోటిక్స్ పరికరాలు ఏమై ఉంటాయండి? అదే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు మన రోబోటిక్ TKRలో ఇట్ ఇస్ అ బిగ్ కన్సోల్ యూనిట్. సో ఆ కన్సోల్ యూనిట్లో మనకు ఒక ఇన్ఫ్రారెడ్ కెమెరా అనేది ఉంటుంది, ఇన్ఫ్రారెడ్ ట్రాకర్స్ ఉంటాయి. దీస్ ట్రాకర్స్ ఆర్ ఫిక్స్డ్ టు ది బోనీ ల్యాండ్ మార్క్స్. Then infrared beam falls on the infrared trackers. The trackers will register all the bony landmarks and again it will give a feedback to the camera. సో అక్కడి నుంచి మనకు ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక కన్సోల్ ఉంటుంది, ఒక స్క్రీన్ ఉంటుంది. సో దాంట్లో అన్నీ మనకు కనిపిస్తాయి అనమాట. ఇది ఫీమర్ బోను, ఇది టిబియా బోను. ఫీమర్ బోన్లో మళ్ళీ మనం పాయింట్స్ అనేది మార్క్ చేస్తాం. సో ఆల్ దీస్ థింగ్స్ ఇస్ బీయింగ్ సీన్ ఆన్ కంప్యూటర్ స్క్రీన్. సో దానివల్ల మనకు వాట్ వీఆర్ డూయింగ్ అనేది మనకు ప్రిసైజ్గా తెలుస్తుంది. దానివల్ల మనము యాక్యురేట్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్ని అంటే దానికి ఒక మంచి సొల్యూషన్ మనం ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది ఇలాంటి రోబోటిక్ TKR. కరెక్ట్, అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఇప్పుడు రోబోటిక్ TKRలో 2 main things అండి. 2 main thingsలో ఏంటంటే క్వాంటిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్. సో ఇప్పుడు కన్వెన్షనల్ TKRస్లో మనకు ఫిక్స్డ్ జిగ్స్ ఉంటాయి, దాంట్లో నుంచి మనం ఒక సా బ్లేడ్ పెట్టి మనం కట్ చేస్తాం. సో కట్ చేస్తున్నప్పుడు మనం 9 mm అన్న కట్ చేయొచ్చు, +or-1 అనేది ఒక ఎర్రర్ ఇది ఉంటుంది మనకు. సో ఇట్ క్యాన్ మనం 9 mm కట్ చేయాలనుకున్నప్పుడు బోన్ థిక్నెస్
అది 8 mm అన్న కట్ కావచ్చు, 10 mm అన్న కట్ కావచ్చు, ఎందుకంటే సా బ్లేడ్ థిక్నెస్ 1 mm ఉంటుంది కాబట్టి. సో దాంట్లో ఇట్ ఈస్ బేసిక్లీ ఐబాలింగ్. ఏది మన కన్వెన్షనల్ టీకేఆర్లో అంటే జస్ట్ మనం నేకెడ్ అయితే చూస్తాము, చూస్తున్నప్పుడు మనకు ఒక అప్రాక్సిమేషన్ అనేది చేస్తాం, ప్రిసిషన్ లేదు దాంట్లో. సో అప్రాక్సిమేషన్, సపోజ్ ఒక 5 degrees బెండ్ ఉందనుకోండి, విజువల్ ఐ కెనాట్ డిటెక్ట్ 5 degrees. ఓన్లీ ఇఫ్ ఇట్ ఇస్ మోర్ దెన్ 10 degrees, దెన్ ద విజువల్ ఐ కెన్ ఆబ్వియస్లీ మేక్అవుట్ దట్ ఇది ఒక 10 degrees కంటే ఎక్కువ ఉంది డిఫార్మిటీ అని చెప్పి. సో కన్వెన్షనల్ టీకేఆర్లో మనం ఐబాలింగ్ అనేది చేస్తున్నాం, అప్రాక్సిమేషన్ చేస్తున్నాం. కానీ రోబోటిక్లో ఇట్ ఈస్ మోర్ ప్రిసిషన్, ఆల్మోస్ట్ 1 mm వరకు మనకు కంప్యూటర్ స్క్రీన్లో చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం 0.1 degree వరకు, 1 degree ఆర్ 0.1 mm వరకు కూడా మనకు అది ప్రిసిషన్గా మనకు చూపిస్తుంది. సపోజ్ వీ వాంట్ టు కట్ ఓన్లీ 9 mm, మనకు 9 mm అక్కడ కట్ అయినట్టు మనకు చూపిస్తుంది, నాట్ 8 mm ఆర్ 7 mm. ఇఫ్ ఎట్ ఆల్ 7 mm కట్ అయింది ఆర్ 8 mm కట్ అయింది, మన డిజైర్డ్ కట్ కంటే తక్కువ అయింది ఆర్ ఎక్కువ అయిందంటే మనం వీ కెన్ అగైన్ డూ ది చేంజెస్, విచ్ ఇస్ నాట్ పాసిబుల్ ఇన్ కన్వెన్షనల్ టీకేఆర్. సో పేషెంట్కి కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి అంటే ఏం చెప్తారండి? పేషెంట్కి వచ్చేసి అడ్వాంటేజ్ దీంట్లో, బికాజ్ ఇట్ ఈస్ మోర్ ప్రిసైజ్, బికాజ్ ఇట్ ఈస్ మోర్ యాక్యురేట్, the patient outcome, the functional outcome of that particular knee joint is much superior to a conventional TKR. And the one more advantage of the robotic TKR is, మన robotic TKR చేస్తున్నప్పుడు మన because everything is being quantified and everything is being validated on a screen, కాబట్టి మనము సాఫ్ట్ టిష్యూ రిలీజ్, దట్ ఈస్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ పర్ఫార్మింగ్ అ నీ రీప్లేస్మెంట్. సో మనం బోన్ కట్స్ ఒకటే కాదు, మనం పక్కనున్న చుట్టుపక్కల ఉన్న సాఫ్ట్ టిష్యూస్, లిగమెంట్స్, వాటిని కూడా మనం రిలీజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చారు విత్ సివియర్ ఆర్థరైటిస్. జనరల్గా సివియర్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఏదో ఒక డిఫార్మిటీ కూడా ఉంటుంది, యాంగులేషన్ ఉంటుంది, దాన్ని వారస్ కానీ వాల్గస్ కానీ అంటారు, ఆర్ ఫ్లెక్షన్ కానీ హైపర్ ఎక్స్టెన్షన్ కానీ అంటారు. వారస్ అంటే దొడ్డు కళ్ళు, సో వాల్గస్ అంటే దాని ఆపోజిట్. ఫ్లెక్షన్ అంటే కాళ్ళు కొంచెము బెండ్ అయి ఉంటుంది, హైపర్ ఎక్స్టెన్షన్ అంటే ఉల్టా రివర్స్లో ఇట్లా బెండ్ అయి ఉంటుంది. సో మనము ఇట్లాంటివి ఉన్నప్పుడు, సపోజ్ వారస్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వారస్ని, విచ్ ఇస్ ద మోస్ట్ కామన్ డిఫార్మిటీ దట్ యూ సీ, ఫ్లెక్షన్ అండ్ వారస్. సో వారస్ అంటే దొడ్డు కళ్ళు. సో దొడ్డు కళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుంది, బయట వైపు అవుట్వర్డ్ బోయింగ్ ఉంటుంది. సో అవుట్వర్డ్ బోయింగ్ ఉన్నప్పుడు మనకు బయట ఉన్న కండరాలు ఆర్ లిగమెంట్స్ ఏదైతే ఉంటాయో అవి స్ట్రెచ్ అయిపోతాయి, లోపల ఉన్న సాఫ్ట్ టిష్యూ స్ట్రక్చర్స్ అన్ని కాంట్రాక్ట్ అయిపోతాయి. సో వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ పర్ఫార్మింగ్ నీ రీప్లేస్మెంట్ ఇస్ వీ హ్యావ్ టు డూ సాఫ్ట్ టిష్యూ రిలీజెస్ ఆల్సో అలాంగ్ విత్ ది బోన్ కట్స్. సో రోబోటిక్లో అడ్వాంటేజ్ ఏంటంటే సాఫ్ట్ టిష్యూ రిలీజెస్ ఆర్ వెరీ మినిమల్. సో వి రిలై మోర్ ఆన్ బోన్ కట్స్ బికాజ్ అక్కడ మనకు యాక్యురేట్గా చూపిస్తుంది కాబట్టి. సో కన్వెన్షనల్లో మనకు యాక్యురేట్గా మనకు ఏం వ్యాలిడేషన్ అనేది ఏం లేదు, మనం కట్ చేసామా 9 mm అనుకొని కట్ చేసామా అంతే. బట్ దీంట్లో వ్యాలిడేషన్ ఉంది కాబట్టి సాఫ్ట్ టిష్యూ రిలీజ్ మనం తక్కువ చేసుకొని బోన్ కట్స్ మీద మనం ఎక్కువ రిలై చేయొచ్చు. సో వన్స్ వీఆర్ రిలీజింగ్ లెస్ సాఫ్ట్ టిష్యూ, బ్లీడింగ్ విల్ బి లెస్, పెయిన్ విల్ బి లెస్, సో ది అవుట్కమ్ విల్ బి మచ్ మోర్ బెటర్. పెయిన్ అనేది మనకు పేషెంట్కి పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. సో అండ్ బ్లీడింగ్ కూడా మనం సాఫ్ట్ టిష్యూ రిలీజ్ తక్కువ చేస్తున్నాం కాబట్టి కొన్ని కేసుల్లో బ్లీడింగ్ కూడా మనకు తక్కువ ఉంటుంది, పోస్ట్ ఆపరేటివ్ బ్లీడింగ్ ఆర్ ఇంట్రా ఆపరేటివ్ బ్లీడింగ్ కూడా తక్కువ ఉంటుంది. సో పోస్ట్ ఆపరేటివ్ బ్లడ్ లాస్ ఆర్ పోస్ట్ ఆపరేటివ్ హిమోగ్లోబిన్ డ్రాప్ అనేది కూడా తక్కువ ఉంటుంది. సో లెస్ ఛాన్సెస్ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అడ్వాంటేజ్ ఆఫ్ రోబోటిక్ టీకేఆర్. ఓకే, అయితే అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి డిసడ్వాంటేజెస్ ఏమన్నా ఉంటాయా ఈ సర్జరీ? డిసడ్వాంటేజెస్ అంటే మనము దీన్ని కేటగరైజ్ చేయొచ్చండి. ఒకటి సర్జన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒకటి పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒకటి కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో సర్జన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే రోబోటిక్ అనేది మన దేశంలో, మన స్టేట్లో వీ కెన్ సే దట్ ర్యాంపెంట్గా అంటే ఫ్రీక్వెంట్గా జరిగింది ఒక లాస్ట్ 5 years నుంచి. కోవిడ్ అప్పుడు, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రీవియస్ ఆర్గనైజేషన్లో చేస్తున్నప్పుడు కరెక్ట్ కోవిడ్ టైంలోనే మేము వీ కుడ్ ప్రొక్యూర్ అ రోబో. సో స్మిత్ అండ్ నెఫ్యూది నావియో అని చెప్పి ఒక రోబోట్ ఉండింది. సో దట్ వీ ప్రొక్యూర్డ్ ఇన్ 2020. సో కరెక్ట్గా చెప్పాలంటే లాస్ట్ 5 years నుంచే బాగా ఫ్రీక్వెంట్గా అనేది మనకు రోబోట్ జరుగుతుంది. సో దీనికి కావాల్సిన డాక్టర్ రిలేటెడ్ కాంట్రాండికేషన్ ఏంటంటే ఆర్ ఇదైనా డ్రాబ్యాక్ ఏంటంటే లెర్నింగ్ కర్వ్. సో ఆల్రెడీ కన్వెన్షనల్ టీకేఆర్ ఎప్పటి నుంచో చేస్తున్నారు, మేము కూడా ఎప్పటి నుంచో చేస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ ఈజియర్, తొందరగా అయిపోతుంది. బట్ రోబోటిక్ టీకేఆర్ రిక్వైర్స్ ప్రిసిషన్ లెర్నింగ్. సో బాగా మీకు తెలుసుంటేనే మీరు బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతారు. అంటే ఎట్లా అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు టెక్నాలజీ ఉంది, దాన్ని వాడడం అనేది రావాలి. వాడడం రాకపోతే యూ విల్ డూ మోర్ హార్మ్ దెన్ గుడ్. సో డాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో డ్రాబ్యాక్ ఏంటంటే రోబోటిక్కి లెర్నింగ్ కర్వ్. Though it is not a very major drawback, it will require at least 30 to 50 cases for the surgeon to assist and surgeon to perform to get an expertise or a better hold in this thing.
పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసి కొన్ని డ్రాబ్యాక్స్ ఏంటంటే నాట్ ఆల్ పేషెంట్స్ ఆర్ ఐడియల్ క్యాండిడేట్స్ ఫర్ రోబోటిక్ టీకేర్. ఇప్పుడు సపోజ్ మనకు పేషెంట్ ఆల్రెడీ ఒక నీ రీప్లేస్మెంట్ జరిగింది, ఆల్రెడీ ఇంప్లాంట్స్ ఉన్నాయి. సో అట్లాంటి పేషెంట్స్కి మనం రోబోటిక్ చేయడం కొంచెం కష్టం. ఆర్ సివియర్ ఆర్థరైటిస్ ఉంది, విత్ సివియర్ బోన్ లాస్ ఉంది, ఆర్ ఇన్ఫెక్షన్ వల్ల బోన్ లాస్ ఉంది. అట్లాంటి పేషెంట్స్కి మనం ఎక్కడైతే బోన్ లాస్ ఎక్కువ ఉందో అక్కడ మనం రోబోటిక్ అనేది చేయడం అనేది జరగకపోవచ్చు. థర్డ్ థింగ్ ఈజ్ కాస్ట్ ఫ్యాక్టర్. ఇప్పుడు కన్వెన్షనల్ టీకేఆర్కి రోబోటిక్కి బికాస్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ కన్సోల్ ఇన్వాల్వ్డ్, ఈ ట్రాకర్స్ అనేది ఏదైతే చెప్పాను నేను, ఆ ట్రాకర్స్ కూడా దే ఆర్ ఆల్ డిస్పోజబుల్ అనమాట. సో మ్యాక్సిమం 1 కేస్ ఆర్ మ్యాక్సిమం 2 కేస్ వాడచ్చు. సో ప్రతిసారి మనం కొత్త ట్రాకర్స్ వాడాలి. ది రోబోటిక్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ కాస్ట్లీ ఎక్విప్మెంట్. సో ఇట్ విల్ ఎంటైల్ సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ ఫర్ ద పేషెంట్. సో దీస్ ఆర్ ద 3 డ్రాబ్యాక్స్ ది రోబోటిక్. అయితే సుమన్ గారు, మనం చూస్తే చాలామంది కూడా అడుగుతూ ఉంటారు, అంటే రోబో ఇన్వాల్వ్మెంట్ అసలు ఎంతవరకు ఉంటుంది, అంటే రోబో పాత్ర ఏంటి, రోబోటిక్ పాత్ర? గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇట్ ఇస్ అ మిత్. రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ రోబో ఇన్ ఎనీ మెడికల్ ఫీల్డ్ ఇస్ అ మిత్ అనమాట కామన్ పబ్లిక్కి. వాళ్ళు ఏమనుకుంటారంటే ద రోబోటే వచ్చి చేస్తుంది, సర్జన్ వచ్చేసి కింద ఓపీలో కూర్చున్నారు, లేకపోతే ఆపరేషన్ థియేటర్లో ఒక మూలలో కూర్చున్నారని చెప్పి ఒక మిత్ ఉంటుంది. But that is not how it is, at least in orthopedics. Whatever robot that we have, this is a semi-automatic robot anamata. So whatever is there in robot in orthopedics. So all are handheld robot. Ante surgeon akkade untadu. He will hold the robotic arm. So basically oka robotic arm anedi untundi. Aa robotic arm ni surgeon e pattukoni he does the surgery. సో కాకపోతే ఇప్పుడు దీంట్లో మీరు అడగొచ్చు, రోబోటిక్ ఆర్మ్ని మీరే పట్టుకుంటే మీరే కంట్రోల్ చేస్తున్నారు కదా అని చెప్పి. కాదండి. సో దీంట్లో ఏంటంటే రోబోట్ యొక్క ఆటోమేషన్ ఎక్కడొస్తుందంటే, సపోజ్ వీ వాంట్ టు కట్ 9 mm. సో రోబోట్ ఒకవేళ 9 mm బోన్ కట్ చేసింది అనుకోండి, దెన్ ఇట్ విల్ స్టాప్ దర్. ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ టు కట్ మోర్, సపోజ్ 10 mm 11 mm దాకా కట్ చేస్తున్నాం అనుకోండి, కట్ చేయనియదు. సో దాట్ ఈస్ వేర్ ది రోబోట్ ఆటోమేషన్ అనేది ఇట్ కమ్స్ ఇన్ టు ప్లే. బట్ ఎవ్రీథింగ్ ఎల్స్ లైక్ ఓపెనింగ్ ద నీ జాయింట్, సాఫ్ట్ టిష్యూస్ని రిలీజ్ చేయడం, సాఫ్ట్ టిష్యూస్ని ప్రొటెక్ట్ చేయడము, దాని తర్వాత రోబోట్ని ఫీల్డ్లోకి తీసుకురావడం అనేది ఎవ్రీథింగ్ ఈస్ డన్ బై ది ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎ సర్జన్. సో యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, టెక్నాలజీ ఈస్ దేర్, బట్ యూ షుడ్ నో హౌ టు యూజ్ ఇట్. అయితే ఇప్పుడు మీరు చెప్పారు కదా, అంటే అది ఎంత లోపలికి వెళ్ళాలన్నా కూడా అది స్టాప్ చేసేస్తుంది రోబోట్కి, దానికి ఇచ్చినటువంటి కమాండ్స్ ప్రకారం అని. సో అంటే ఈ కమాండ్స్ అన్నీ ఇవ్వటము అవంతా అసలు ఆ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు మీకు రోబోటిక్ టీకేఆర్ నీ రీప్లేస్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే స్టార్టింగ్ నుంచి మీకు చెప్తాను, సో దట్ ఎవ్రీబడి, యూ ఇంక్లూడింగ్ ఆల్ ద వ్యూవర్స్ కెన్ గెట్ అ బ్రీఫ్ అండర్స్టాండింగ్ అబౌట్ ఇట్. సో బేసిక్లీ రోబోటిక్ టీకేఆర్లో ఏం జరుగుతుందంటే, ఫస్ట్ మనం నీ జాయింట్ని ఎక్స్పోజ్ చేస్తాము. ఎక్స్పోజ్ చేసిన తర్వాత ఆ ట్రాకర్స్ అనేది ఫిక్స్ చేస్తాం. లోవర్ పార్ట్ ఆఫ్ ద థై బోన్ విచ్ ఇస్ కాల్డ్ అస్ అ ఫీమర్ బోన్, అండ్ అప్పర్ పార్ట్ ఆఫ్ ది లెగ్ బోన్ విచ్ ఇస్ కాల్డ్ అస్ అ టిబియా. ఫీమర్ టిబియాకి మనం ట్రాకర్స్ ఫిక్స్ చేసిన తర్వాత దీంట్లో వచ్చేసి మనము ద రోబోట్ విల్ ఆస్క్ ఫ్యూ బోనీ ల్యాండ్ మార్క్స్. దీంట్లో మళ్ళీ వీ హ్యావ్ 2 types ఆఫ్ రోబోట్స్ అండి. ఒకటి ఇమేజ్ బేస్డ్ రోబోట్, ఒకటి ఇమేజ్ లెస్ రోబో. అంటే ఇప్పుడు జనరల్గా కూడా నీ రీప్లేస్మెంట్కి కావాల్సింది ప్రీ ఆపరేటివ్ ఇన్వెస్టిగేషన్ ఏంటంటే ఎక్స్రే ఒకటి సరిపోతుంది యాజ్ అ రూల్ జనరల్. ఎక్స్రేలో మనకు ఎముకలు కనిపిస్తాయి, సాఫ్ట్ టిష్యూస్ కనిపించవు కాబట్టి ఒకవేళ ఎముకలు అరిగిపోతే మనకు సివియర్ ఆర్థరైటిసా, అర్లీ ఆర్థరైటిసా, అడ్వాన్స్డ్ సివియర్ ఆర్థరైటిస్ అనేది మనం డయాగ్నోస్ చేసుకొని వి గో హెడ్ విత్ ది నీ రీప్లేస్మెంట్ ఇఫ్ ఇట్ ఈస్ అడ్వాన్స్డ్ అండ్ సివియర్ ఆర్థరైటిస్. ఇప్పుడు రోబో వచ్చిన తర్వాత ఫ్యూ కంపెనీ రోబోట్స్ దే రిక్వైర్ దే ఆర్ ఇమేజ్ బేస్డ్. అంటే ఎక్స్రే కాకుండా ఎక్స్రేతో పాటు సిటీ స్కాన్ కూడా తీయాలన్నమాట. ఎందుకంటే ఫ్యూ రోబోట్స్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు స్ట్రైకర్ది ఒక మ్యాకో అని చెప్పి ఒక రోబోట్ ఉంది, ఆర్ మన ఇంజనీయస్లీ డెవలప్డ్ మెరిల్ కంపెనీ అని చెప్పి ఉంది, దానిది మిస్సో అని చెప్పి ఒక రోబో ఉంది. సో ఆల్ దీస్ ఆర్ సిటీ బేస్డ్ అనమాట. అంటే ఆపరేషన్ కంటే ముందే మనం ఎక్స్రేతో పాటు సిటీ స్కాన్ కూడా చేస్తాం. ఆ సిటీ స్కాన్ ఇమేజెస్ని మనము ఆ సాఫ్ట్వేర్ అనేది ఈ 2 ఇమేజ్ బేస్డ్ రోబోట్స్ ఏదైతే ఉన్నాయో దాని సాఫ్ట్వేర్లో మనం అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేస్తే అది ఏం చేస్తుందంటే ఇట్ విల్ మ్యాప్ దట్ పర్టికులర్ పేషెంట్స్ నీ జాయింట్ అండ్ ఇట్ విల్ గివ్ అస్ అ ఫైనల్ ప్లాన్ అనమాట. సో ఆపరేషన్ మనం కత్తి పెట్టకముందే ఒక ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్ అనేది మనకు వచ్చేస్తుంది. దాంట్లో ఇట్ విల్ ఆల్సో సజెస్ట్ హౌ ది ఇంప్లాంట్ పొజిషన్ ఏంటి, ఎట్లా పెట్టాలి, ఎంత డిగ్రీస్ అలైన్మెంట్లో పెట్టాలి అనేది ఇట్ విల్ సజెస్ట్ అనమాట. ఈ ఇమేజ్ లెస్ రోబో అంటే దీనికి సిటీ స్కాన్ అవసరం లేదు, ఓన్లీ ఎక్స్రే ఉంటే చాలు.
సో దీనికి ఏం చేస్తామంటే ఆపరేషన్ థియేటర్లో ఎప్పుడైతే మనం ఓపెన్ చేసి ట్రాకర్స్ ఫిక్స్ చేస్తామో దెన్ ఇట్ విల్ ఆస్క్ ఫ్యూ బోనీ ల్యాండ్ మార్క్స్ సో దట్ ఇట్ క్యాన్ క్రియేట్ అ స్పేషియల్ అరేంజ్మెంట్ ఇన్ ఇట్స్ కన్సోల్. సో దాని ద్వారా మనకు అది చూపిస్తుంది. దీంట్లో మనము ఒకవేళ 9 mm కట్ చేయాలనుకోండి, అది మనకు సజెస్ట్ చేస్తుంది 9 mm కట్ చేయాలి ఆర్ 7 mm కట్ చేయాలి, టిబియాలో ఒక 7 mm కట్ చేయాలి. ఇంప్లాంట్ సైజెస్ కూడా మనకు సజెస్ట్ చేస్తుంది బికాస్ వీ హ్యావ్ మ్యాప్డ్ ద ఫీమర్, వీ హ్యావ్ మ్యాప్డ్ ది టిబియా, కాబట్టి ఇట్ విల్ సజెస్ట్ ది ఇంప్లాంట్ సైజెస్ ఆల్సో. So this is the difference between imageless and a image-based robo, where we use a CT scan preoperatively in a image-based robo. Imageless లో అవసరం లేదు, డైరెక్ట్ ఇంట్రా ఆపే మనం ఓపెన్ చేసి ఎప్పుడైతే మనం మ్యాపింగ్ చేస్తామో మనకు ఆ కంప్యూటర్ స్క్రీన్లో మనకు కనిపిస్తుంది ఎంత సైజ్ వేయాలి, ఏ పొజిషన్ వేయాలి, అండ్ ఆల్ 3 ప్లేన్స్లో చూపిస్తుంది అనమాట. అంటే ఇది ఫ్రంటల్ ప్లేన్ మనం స్ట్రేట్గా చూస్తున్నాం, ఇది సెజైటల్ ప్లేన్. సో సపోజ్ ఈ ఫింగర్ ఉందనుకోండి, ఇట్ కెన్ 2 fingers పెట్టాను అనుకోండి, స్ట్రేట్గా చూస్తే మనకు 2 కనిపిస్తాయి, ఇట్లా చూస్తే మనకు సింగిల్ కనిపిస్తుంది. సో టు అవాయిడ్ ఆల్ దీస్ థింగ్స్ మనకు 3Dలో చూపిస్తుంది అనమాట. ఇంప్లాంట్ పెట్టినప్పుడు అది ఫ్రంటల్ ప్లేన్లో మనకు సూపర్ ఇంపోజ్డ్ ఆన్ టు ద బోన్ ఎలా కనిపిస్తుంది, సైడ్ నుంచి ఎలా కనిపిస్తుంది, పైన నుంచి సూపర్ ఇంపోజ్డ్ ఆ బోన్ పైన సూపర్ ఇంపోజ్డ్గా ఎలా కనిపిస్తుంది అని చెప్పి 3D మోడల్ ఒకటి క్రియేట్ చేసి చూపిస్తుంది మనకు. ఓకే, అయితే ఈ రోబోటిక్ సర్జరీ చేయించుకోవడానికి ఎవరు ఎలిజిబుల్ అంటారు? Any patient with primary degenerative osteoarthritis is a eligible patient for undergoing a robotic knee replacement. As I again said earlier, severe, very severe arthritis with bone loss, ఎవరికైతే మనకు మోకాళ్ళు, సపోజ్ మోకాళ్ళు ఇట్లా ఉంటాయండి మనకు, సో కొంతమందికి దొడ్డు కాళ్ళు లాగా ఇట్లా డెవలప్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే బోన్ ఆన్ బోన్ రబ్బింగ్ అయ్యి ఇక్కడ అంతా లోపల పాటలో అంతా బోన్ లాస్ వచ్చేస్తుంది. సో సివియర్ బోన్ లాస్ ఉంటే somehow the current robo, from whatever is my experience, it is not able to detect how much of bone loss is there. That is one more technical drawback of the robo. Okay. So ఎందుకు అంటే దానికి కారణం ఏముంటుందంటే ఇప్పుడు ఎనీథింగ్ ఈజ్ ఆల్గారిథమ్ అండ్ సాఫ్ట్వేర్ బేస్డ్. సో ఈ రోబోట్లో ఏం చేస్తారంటే ఒక 200 నీస్ ది డేటా దాంట్లో ఫీడ్ చేస్తారు. అంటే సపోజ్ ఒక 10 degrees ఈ ప్లేన్లో డిఫార్మిటీ ఉంది, 10 degrees ఈ ప్లేన్లో డిఫార్మిటీ ఉంటే అది ఏం పిక్చర్ మనకి ఇవ్వాలి అని చెప్పి. సో మోస్ట్లీ రోబోస్ ఆర్ ఫ్రమ్ అమెరికన్ కంపెనీస్. అమెరికన్ సిటిజన్స్ ఏం చేస్తారంటే కొంచెం బాగా మనకు స్టేజ్ 4 ఆర్థరైటిస్ రాగానే దే విల్ నాట్ వెయిట్ టిల్ ద బోన్ గెట్స్ డిఫార్మ్డ్, టిల్ దెర్ ఇస్ బోన్ లాస్. సో వచ్చి సర్జరీ చేయించుకుంటారు. యాక్సెప్టెన్స్ అనేది చాలా ఎక్కువ అమెరికన్ సిటిజన్స్లో. మన ఇండియన్ సిటిజన్స్లో మెయిన్లీ ఏంటంటే ఆ మోకాళ్ళ నొప్పులే కదా, గుండె నొప్పి కాదు కదా, బ్రెయిన్ ప్రాబ్లం కాదు కదా, సో వెయిట్ చేద్దాంలే అన్నట్టు అట్లా దాన్ని నెగ్లెక్ట్ చేస్తుంటారు. సో నెగ్లెక్ట్ చేసిన వల్ల బాగా డిఫార్మిటీ వచ్చేస్తుంది అండ్ బోన్ లాస్ క్రియేట్ అయింది. సో ఫ్రమ్ వాట్ ఎవర్ ఇస్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ రోబో దట్ ఐవ్ సీన్, ద రోబో సమ్హౌ ఇఫ్ ద డిఫార్మిటీ ఈస్ టూ సివియర్, ఫర్ ఎగ్జాంపుల్ more than 30 degrees డిఫార్మిటీ ఉంది ఆర్ బోన్ లాస్ చాలా ఎక్కువ ఉంది, more than 10 mm, 2 centimeters అట్లా బోన్ లాస్ ఉంటే ఇట్ డజంట్ రియలీ క్యాల్కులేట్ వెల్. సో అట్లాంటి కేసెస్లో వేర్ దర్ ఇస్ సివియర్ బోన్ లాస్, more than 25-30 degrees ఆఫ్ డిఫార్మిటీ, ఆర్ ఇఫ్ దర్ ఇస్ ఎనీ ఇన్ఫెక్షన్ రిలేటెడ్, ఎందుకంటే ఇన్ఫెక్షన్లో కూడా బోన్ లాస్ వచ్చేస్తుంది అనమాట. ఆర్ ఇఫ్ ద పేషెంట్ ఇస్ ఆల్రెడీ అండర్గాన్ ఎ టీకేర్, సపోజ్ ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పాను నేను ఇమేజ్ బేస్డ్ రోబోట్లో, సో ఆల్రెడీ అక్కడ ఇంప్లాంట్స్ ఉన్నప్పుడు మనం సిటీ స్కాన్ చేస్తే మనకు క్లియర్ పిక్చర్ రాదు. సో ఆర్టిఫాక్ట్స్ అంటారు. సో ఎనీ మెటల్ ఉన్నప్పుడు మనం సిటీ చేస్తే ఆర్టిఫాక్ట్లు వస్తాయి. సో ఎగ్జాక్ట్గా మ్యాపింగ్ అనేది జరగదు. సో ఆల్ దీస్ పేషెంట్స్లో మనం రోబోటిక్ చేయలేం. బట్ రెస్ట్ ఆల్ ది పేషెంట్స్ వేర్ దర్ ఇస్ అ ప్రైమరీ డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ దే కెన్ అండర్గో రోబోటిక్. ఎనీ ఏజ్ ఫ్యాక్టర్ అండి, ఏజ్ ఫ్యాక్టర్ కానీ లేదా ఇతర ఇష్యూస్ ఏమన్నా ఉన్న వాళ్ళు? ఏజ్ ఫ్యాక్టర్ అనేది పెద్ద కాంట్రాఇండికేషన్ కాదండి, రిలేటివ్ కాంట్రాఇండికేషన్ చెప్పొచ్చు. అది కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు సపోజ్ more than 75 years పేషెంట్ ఏజ్ ఆర్ more than 80 years పేషెంట్ ఏజ్ ఉందనుకోండి, వాళ్ళ బోన్ క్వాలిటీ అనేది కొంచెం వీక్గా ఉంటుంది, అంత స్ట్రాంగ్ ఉండదు. సో 65 years 70 years వరకు కూడా పర్వాలేదు, బోన్ క్వాలిటీ బాగానే ఉంటుంది. సో బోన్ స్టాక్ ఆర్ బోన్ డెన్సిటీ తక్కువ ఉన్నప్పుడు మనం ఏదైతే ట్రాకర్స్ ఫిక్స్ చేస్తున్నామో అక్కడి నుంచి దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ పోస్ట్ ఆపరేటివ్లీ ఆర్ ఇంట్రా ఆపరేటివ్లీ కూడా అక్కడి నుంచి ఫ్రాక్చర్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో దాట్ ఇస్ కాల్డ్ అస్ ఇంట్రా ఆపరేటివ్ ఆర్ పోస్ట్ ఆపరేటివ్ పెరిప్రాస్థెటిక్ ఫ్రాక్చర్ అంటారు. సో మనం డ్రిల్ హోల్స్ చేస్తాం, ట్రాకర్స్ ఫిక్స్ చేస్తాం, బోన్ స్ట్రాంగ్ లేదనుకోండి, తర్వాత ఫ్యూచర్లో ఏమైనా మనం సర్జరీ చేసిన తర్వాత అక్కడి నుంచి ఫ్రాక్చర్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో బోన్ క్వాలిటీ చాలా వీక్ ఉన్నప్పుడు, ఆస్టియోపోరోసిస్ ఉన్నప్పుడు, ఆర్ కీళ్ళవాతం పేషెంట్స్లో అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్లో,
వాళ్ళ ఏజ్ తక్కువనే ఉంటుంది కానీ బోన్ క్వాలిటీ అంత గ్రేట్గా ఉంటుంది, బోన్ డెన్సిటీ అనేది తక్కువ ఉంటుంది. సో దే ఆర్ కాల్డ్ ఆస్టియోపీనిక్ ఆర్ ఆస్టియోపోరోటిక్ పేషెంట్స్. సో అట్లాంటి పేషెంట్స్లో మనము రోబోటిక్ చేసినా కూడా కొంచెం జాగ్రత్తగా చేయాలి. ట్రాకర్ పిన్స్ ఫిక్స్ చేస్తున్నప్పుడు వీ షుడ్ మేక్ ష్యూర్ దే ఆర్ ఇన్ ద రైట్ పొజిషన్. దానికి కూడా ఒక పొజిషన్ అనేది ఉంటుంది. అలా ఎలా పడితే అలా మనం ట్రాకర్స్ ఫిక్స్ చేయరాదు. ఇట్లా స్ట్రేట్గా ఫిక్స్ చేయడం, సైడ్ నుంచి ఫిక్స్ చేయడం అట్లా ఉండదు. యాంట్రోమీడియల్ 30 degrees టు ద సైడ్ ఫ్రంటల్ ప్లేన్ అనేది ఉంటుంది. సో మీడియల్ టు లాటరల్ ఆ విధంగానే మనం ఫిక్స్ చేయాలి. సో ఐ వుడ్ నాట్ సే దట్ ఏజ్ ఇస్ అబ్సల్యూట్ కాంట్రాఇండికేషన్, బట్ ఎస్ ఏజ్ అలాంగ్ విత్ ది బోన్ క్వాలిటీ అసెస్మెంట్ చేసి దెన్ వీ కెన్ డూ అ రోబోటిక్. అయితే ఈ రోబోటిక్ సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ కోలుకునేటువంటి ఇది ఎలా ఉంటుంది? అంటే వాళ్ళ పెయిన్ కానీ లేదా వాళ్ళ రెగ్యులర్ లైఫ్ సర్కిల్లోకి వెళ్ళడానికి ఎంత టైం పట్టే అవకాశం? ఇప్పుడు ప్రస్తుతానికి స్టడీస్ పరంగా ఇట్ ఇస్ స్టిల్ మన లాంగ్ టర్మ్ అవుట్కమ్ అనేది మనం చెప్పలేం. బట్ ఫ్రమ్ వాట్ ఎవర్ ఇస్ అ షార్ట్ టర్మ్ అండ్ మిడ్ టర్మ్ ఫంక్షనల్ అవుట్కమ్స్, ఎందుకంటే నేను చెప్పినట్టు మీకు నేను రోబోట్ స్టార్ట్ చేసింది లాస్ట్ 5 yearsలో. సో ఇట్ స్టిల్ ఇస్ అ షార్ట్ టర్మ్ ఆర్ మిడ్ టర్మ్ ఫంక్షనల్ అవుట్కమ్ అని మనం చెప్పొచ్చు. లాంగ్ టర్మ్ అంటే 15 years దాటాలి, అప్పుడు మనం లాంగ్ టర్మ్ అనేది చెప్పొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో షార్ట్ టర్మ్ ఫంక్షనల్ అవుట్కమ్స్ అండ్ మిడ్ టర్మ్ ఫంక్షనల్ అవుట్కమ్స్ బోత్ ఎక్స్పీరియన్స్ వైజ్ యాజ్ వెల్ యాజ్ ఎవిడెన్స్ బేస్డ్, అంటే నేషనల్ జాయింట్ రిజిస్ట్రీస్ మన కంట్రీలో కానీ వేరే కంట్రీస్లో కానీ దే ఆర్ అకార్డింగ్ టు దెమ్ it is as comparable to the conventional TKR. In few cases it is superior also. ఎందుకంటే మనం సాఫ్ట్ టిష్యూ రిలీజ్ తక్కువ చేస్తున్నాము. ఇంప్లాంట్ పొజిషనింగ్ ఇస్ మోర్ ప్రిసైజ్, అలైన్మెంట్ ఇస్ పర్ఫెక్ట్. కాబట్టి ద షార్ట్ టర్మ్ అండ్ ది మిడ్ టర్మ్ ఫంక్షనల్ అవుట్కమ్స్ ఆర్ మచ్ బెటర్ కంపేర్ టు ది కన్వెన్షనల్ TKR. అయితే టీకేఆర్తో కంపేర్ చేస్తే రోబోటిక్ టీకేఆర్ అనేది నిజంగానే కాస్ట్లీ అవుతుంది? కామన్ మ్యాన్ బేర్ చేయగలుగుతారు. కరెక్ట్. సో డెఫినెట్లీ ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ అనేది ఇది వాస్తవమే. సో కానీ ఇట్ ఈస్ నాట్ దట్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ రీచ్ ఆఫ్ ఇండివిజువల్స్. సో దట్ ఈస్ వై వెన్ ఎవర్ దెర్ ఇస్ అ రోబోట్ వీ ఆల్వేస్ కౌన్సిల్ ద పేషెంట్ సేయింగ్ దట్ వీ ఆల్సో హ్యావ్ అ రోబోట్. ఇఫ్ యూఆర్ ఫైనాన్షియల్ అఫోర్డబుల్ యూ షుడ్ యూజ్ ద టెక్నాలజీ. ఫైనాన్షియల్ అఫోర్డబిలిటీ లేదు అంటే ఎనీవేస్ కన్వెన్షనల్ టీకేఆర్ ఇస్ ఆల్వేస్ దేర్. అయితే ఈ రోబోటిక్ టీకేఆర్కి సంబంధించి అంటే ఎంతవరకు దీన్ని మనం సైంటిఫిక్గా దానిపైన రిలే అవ్వచ్చు అంటారు, దాని రిజల్ట్స్కి సంబంధించి? యాజ్ ఐ టోల్డ్ యూ, ఇప్పుడు మనకు ప్రతి కంట్రీకి ఒక నేషనల్ జాయింట్ రిజిస్ట్రీ అని చెప్పి ఉంటుందండి. సో మన జాయింట్ రిజిస్ట్రీస్ కానీ లేకపోతే అవుట్ సైడ్ కంట్రీస్ ది US అమెరికన్ జాయింట్ రిజిస్ట్రీస్ కానీ లేకపోతే వాట్ ఎవర్ జర్నల్స్ దే కీప్ కమింగ్ ఇన్ ఇండెక్స్డ్ జర్నల్స్, వాటిల్లో కూడా వాట్ ఇట్ సేస్ ఇస్ వాట్ ఎవర్ ద జర్నల్స్ పబ్లికేషన్స్ ఏది చెప్తున్నారంటే రైట్ నౌ ది షార్ట్ టర్మ్ అండ్ మిడ్ టర్మ్ ఫంక్షనల్ అవుట్కమ్స్ ఆర్ బెటర్ దెన్ ది కన్వెన్షనల్ TKRs in terms of functional outcome in pain as well as rehabilitation. ఓకే. అంటే అసలు ఇలాంటి సర్జరీలకు ఏమైనా లిమిటేషన్స్ ఉంటాయా అండి? లిమిటేషన్స్ అంటే ఇప్పుడు మెడికలీ చెప్పాలంటే మీకు యాజ్ ఐ టోల్డ్ యూ దీస్ ఆర్ ది కాంట్రాఇండికేషన్స్. ఎక్సెసివ్ సివియర్ డిఫార్మిటీ కానీ ఎక్సెసివ్ బోన్ లాస్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఆర్ ఆల్రెడీ ప్రీవియస్లీ ఇంప్లాంటెడ్ నీ జాయింట్ కానీ. సో అంటే మనం ఈ రోబోటిక్ సర్జరీ చేసుకున్న తర్వాత పేషెంట్ లైఫ్ స్పాన్ అనేది మనం పెంచేటువంటి ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? అంటే ఈ సర్జరీ ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి ఈ ఆర్థరైటిస్ సమస్యను దీనికి వచ్చేసి ఐ వుడ్ లైక్ టు సే దట్ ఎనీ నీ రీప్లేస్మెంట్ వెదర్ ఇట్ ఇస్ కన్వెన్షనల్ ఆర్ రోబోటిక్ ఇట్ ఈస్ అ లైఫ్ స్టైల్ ఆపరేషన్, ఇట్ ఈస్ నాట్ ఎ లైఫ్ సేవింగ్ ఆపరేషన్. సో ఇప్పుడు హార్ట్ ఆపరేషన్ అనుకోండి లైఫ్ సేవింగ్ ఆపరేషన్, మోకాళ్ళ ఆపరేషన్ అనుకోండి లైఫ్ స్టైల్ ఆపరేషన్. అంటే ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. చాలామంది ఏం చేస్తారంటే పేషెంట్స్ విత్ ఆర్థరైటిస్ యాజ్ ఐ టోల్డ్ యూ నెగ్లెక్ట్ చేస్తారు బాగా. మోకాళ్ళే కదా ఏం కాదు అంటే ప్రాణాపాయం ఏమి ఉండదు మోకాళ్ళ ప్రాబ్లం వల్ల. సో వాళ్ళు ఏం చేస్తారంటే యాక్టివిటీస్ని లిమిట్ చేసుకుంటారు. అంటే బయటికి వెళ్ళడము, షాపింగ్కి వెళ్ళడము, లేకపోతే మనం పెళ్ళిళ్ళు ఏమైనా ఉంటే పెళ్ళిళ్ళకి వెళ్ళడము అవన్నీ కొంచెం తగ్గించేస్తారు. లేకపోతే వెళ్ళినా కూడా వెంటనే వచ్చేయడము ఇట్లాంటివి చేస్తారు. సో దట్ బికమ్స్ ఎ క్యాస్కేడ్ ఆఫ్ ఈవెంట్స్ అనమాట. సో మోర్ సెడెంటరీ లైఫ్ స్టైల్ యు ఆర్ బికమింగ్ మోర్ వెయిట్ యాడ్ ఆన్ అవుతూ ఉంటుంది. సో మోర్ సెడెంటరీ లైఫ్ స్టైల్ జాయింట్ విల్ బికమ్ మోర్ స్టిఫర్, యు ఆర్ యాడింగ్ ఆన్ వెయిట్, సో మోర్ లోడింగ్ ఆన్ ద వెయిట్ కాబట్టి మళ్ళీ నడవరు, మళ్ళీ సెడెంటరీ. సో ఇట్ బికమ్స్ ఎ విషియస్ సైకిల్. సో సమ్వేర్ డౌన్ ద లేన్ డైరెక్ట్ కనెక్షన్ లేకపోయినా మోకాళ్ళకి బాడీలో ఉన్న డిజీజెస్కి, బట్ సమ్వేర్ దర్ ఇస్ అన్ ఇండైరెక్ట్ కనెక్షన్
మీరు నడవట్లేదు, బయటికి వెళ్ళట్లేదు కాబట్టి, సెడెంటరీ లైఫ్ స్టైల్ కాబట్టి మళ్ళీ హార్ట్ పెయిన్ కానీ లేకపోతే మెటబాలిక్ డిసీజెస్ రావడం కానీ ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. సో దో నీ రీప్లేస్మెంట్ ఇస్ అ లైఫ్ స్టైల్ ఆపరేషన్, బట్ సమ్వేర్ డౌన్ ద లైన్ it will somewhere save your life also from other kind of medical comorbid conditions. Okay, right, thank you so much అండి. ఇది వాటి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.